అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమంకు విశిష్ట స్పందన వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజుకి 121వ ఎపిసోడ్ కూడా నడుస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఎవరైతే ప్రధానమంత్రి ఏం చెప్తున్నారని తెలుసుకోవడానికి కూడా మొత్తం గుమ్మగూడి టీవీలను అతుకపోయే పరిస్థితి ఉంది. ఈరోజు 121వ ఎపిసోడ్ నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి గ్రామంలో వీరందరూ కూడా మనం విజువల్లో చూస్తున్నాం. వీరందరూ కూడా మన్ కీ బాత్కు సంబంధించి చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన బీజేపీ నాయకులు పిల్లి రామరాజ్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన పరిస్థితి కనుక చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో నిన్న ఉగ్రవాది దాడికి దాని మీద కూడా ఆయన ప్రధానమంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ మన్ కీ బాత్ విశిష్టాలు ఏంటి, ఎట్లాంటి స్పందన వస్తుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి మనతోటి పిల్లి రామరాజ్ యాదవ్ గారు కూర్చున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తున్నాం మా ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి సండే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నో 121వ ఎపిసోడ్ ఈ మొత్తం కూడా ఏం నడుస్తుంది? మరి ఈరోజు 14వ వార్డు 9వ బూత్లో మన్ కీ బాత్ 121 ఎపిసోడు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా పంపించడం జరిగింది. ఇక్కడ ఈ 9వ బూత్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు శ్రీధర్ గారు, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే దేశ ప్రధాని 121 ఎపిసోడు సందర్భంగా ఈ దేశ ప్రజలందరిని ఉద్దేశించి అనేక విషయాలను ఈ దేశ ప్రజలతోని చర్చించుకునే విషయము ప్రతి థర్డ్ సండే, లాస్ట్ సండే రోజు, ప్రతి మంత్ లాస్ట్ సండే రోజు ఈ కార్యక్రమం వస్తుంటుంది. ఫస్ట్ హిందీలో వచ్చిన తర్వాత తెలుగులో వస్తుంటుంది. ఎందుకంటే తెలుగులో హిందీ అర్థం కాని వాళ్ళు తెలుగులో వినడానికి. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రజలను ఉద్దేశించి పహల్గామ్ ఉగ్రదాడిలో జరిగినటువంటి చనిపోయిన వాళ్ళకి ఈరోజు మన్ కీ బాత్లో మాట్లాడడానికి చాలా ఆయన గుండె బాధగా ఉన్నదని చెప్పేసి మొదటగా ప్రారంభించి అనేక విషయాలు అయితే ఏదైతే ఉగ్రదాడిలో ఈరోజు 370 తర్వాత 34A రద్దు తర్వాత జమ్మూ కాశ్మీరు ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆ రాష్ట్ర ప్రజలు ఉద్యోగ అవకాశాలు అనేక అభివృద్ధి జరుగుతూ పర్యాటకులు రావడము, తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు, ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్లో జరిగి అభివృద్ధి జరుగుతుంటే మరి జమ్మూలో ఉన్నటువంటి కొంత కుట్రదారులైతేంది ఉగ్రవాదులు కుట్ర పండి మరి అమాయకులను 30 మందిని మరీ వాళ్ళని పిలిచి హిందువా ముస్లిమా అని చెప్పేసి దారుణంగా మరి హతమార్చిన దుర్ఘటనకు ఇలా నరేంద్ర మోడీ గారు దిగ్భ్రాంతికి గురయ్యి మరి బాధ వ్యక్తం చేస్తూ ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి 140 కోట్ల మంది ఈరోజు ఐక్యతగా ఉండాలి, ఐక్యతనే ముఖ్యము అని చెప్పేసి ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు చనిపోయినటువంటి ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళందరికీ ఈరోజు ఈ దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా మద్దతు మరి తనకు మెసేజ్ రూపంలో, ఉత్తరాల రూపంలో మోడీ గారికి ఈ ప్రపంచ దేశాలు మొత్తం కూడా మరి ఆయనకు మద్దతుగా నిలిచిన సందర్భాన్ని ఈ దేశ ప్రజలతోని మరి చెప్పడం జరిగింది. ఇదే అనేక విషయాలు. ఇది అదేవిధంగా ఏదైతే డాక్టర్ కస్తూరి రంగన్ ఒక గొప్ప శాస్త్రవేత్త, తను చనిపోవడము తనకు కూడా బాధాకరం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ కస్తూరి రంగన్ అనే శాస్త్రవేత్త 21వ శతాబ్దానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థలో అదేవిధంగా మరి ఈరోజు అనేక ఇది ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త తన అయినటువంటి కస్తూరి రంగన్ చనిపోయిన విషయాన్ని కూడా ఈ దేశ ప్రజలతో పాల్పంచుకోవడం జరిగింది. అది ఇవన్నీ సమస్యలతో పాటు ఈ దేశంలో ఏదైతే వాటర్ యాపిల్స్ కానీ అంటే ఒక రైతు పండించిన విషయాన్ని కూడా, ఒక సామాన్య రైతు పండించిన వాటర్ యాపిల్స్ గురించి కూడా ఏ రాష్ట్రంలో అంటే ఏ పండు వంతుంది, దానివల్ల వచ్చే ఆదాయం ఏంది అనే దాని మీద, దానివల్ల ఆరోగ్యం గురించి అనేక విషయాలు అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని ఒక 5-6 అంశాలు తీసుకొని ఈ దేశంలో జరుగుతున్న విషయాలు మొత్తం కూడా ఈ దేశ యువతకి, మేధావులకి, ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో అనేక
సమూల మార్పులు తీసుకొని వచ్చేసి 2047 వికసిత్ భారతే లక్ష్యంగా ఈ దేశం ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఏదైతే సంక్షేమ పథకాలు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ద్వారా కూడా ఆయన సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజల నుంచి ముఖ్యంగా కూడా మీరు ప్రతి మన్ కీ బాత్ ఎపిసోడ్ను కూడా మీరు చూస్తున్నారు కదా, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది సార్? అంటే నరేంద్ర మోడీ గారి లక్ష్యము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టడుగునున్నటువంటి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఒక లక్ష్యం. ఆ లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. అదే ఈరోజు ఈ దేశంలో నిన్న జరిగినటువంటి దాడిలో చూసినట్టయితే ఫస్ట్ ఈ దేశం కోసం పనిచేసే పార్టీ ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఇలా ప్రతి అట్టడుగున్నటువంటి వర్గాలకు అందే విధంగా ఈరోజు జాతీయ రహదారులు అయితేంది, రైల్వే అయితేంది, నేవీ అయితేంది, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఏది కరోనా వచ్చిన సందర్భంలో ఈ దేశానికి వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా అందించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆ రోజు పేదవాళ్ళందరికీ కూడా దాదాపు 80 కోట్ల మందికి బియ్యము అంటే తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఫ్రీ బియ్యాన్ని ముందు తీసుకొచ్చి ఈరోజు కరోనా కానుంచి ఇప్పటి వరకు కూడా మరి ఉచిత బియ్యాన్ని ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు ఏ పథకం వేసుకున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము ఇవాళ హౌసింగ్ స్కీమ్ సంబంధించి నేరుగా ఆ స్కీమ్ అంటే అది ఇక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. ఫసల్ బీమా పథకము ఏది రైతులకు కావాల్సినటువంటి పంట బీమా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. అంటే కేంద్ర ప్రభుత్వము ఏదైతే రైతులకి ఈరోజు వీళ్ళు రైతు బంధు అని చెప్పేసి ఒక 6 గ్యారంటీలతోని గత ప్రభుత్వం అయితేంది ఇప్పుడున్న ప్రభుత్వం అనేక మోసాలు చేసినా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి మరి ఖచ్చితంగా 2000 రూపాయలు పిఎం నిధులకు వెళ్ళి వచ్చేస్తున్నాయి. అంటే ఏ స్కీమ్ అయినా లబ్ధిదారులకి స్వయంగా చేకూరే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైప్తోని కలిసి చేయాలి. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేసే విధంగా లేకుండా ఇవాళ ఒక బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకునే వీళ్ళు సన్న బియ్యం పేరుతోని ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతూ ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ డీలర్ షాపుల దగ్గర నరేంద్ర మోడీ గారు ఇస్తున్న బియ్యాన్ని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టకుండా స్థానిక నాయకుల ఫోటోలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాయకుల ఫోటోలు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చూసినట్టయితే నేషనల్ హైవేసు ప్రతి నేషనల్ హైవే అద్భుతంగా ఉన్నది. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 370 రద్దు అయితేంది. ఇవాళ 400 సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఇష్యూని ఎలాంటి ఇష్యూ లేకుండా మరి క్లియర్ చేసి అలా అయోధ్యలో రామ మందిరం కట్టించిన సందర్భం అయితేంది. ఈరోజు ఏదైతే రాజ్యాధికారం మరి మహిళలకి మరి 33% పార్లమెంట్లో అమలు చేసిన సందర్భం. ఈ విధంగా వక్స్ బిల్లు ఈరోజు చట్ట సవరణ చేసి నిరుపేద ముస్లింలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు వక్స్ బిల్లును కూడా తీసుకొచ్చిన సందర్భం. అంటే ఇవన్నీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వికసిత్ భారతే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఏదైతే ప్రతి ఆదివారం రోజు మన్ కీ బాత్లో ఇవాళ గ్రామాలలో మోడీ గారు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని అంటే టీవీల దగ్గర వేలాదిగా ప్రతి బూతులో కూర్చొని ఆయన మాటలు వినడం కోసం వీక్షిస్తున్న సందర్భము గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశ ప్రజలను ఉద్దేశించి అట్టడుగు వాళ్ళకు కూడా ఏ విధంగా ఉండాలి, పిల్లల భవిష్యత్తు ఏంది, మనం దేశంలో ఏం జరుగుతున్న విషయాన్ని మరి ప్రజలతోని నేరుగా కలిసిపోయి పాల్పంచుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది. ఈరోజు 121 ఎపిసోడు. ఈ ఎపిసోడ్కు ఒక చరిత్ర ఉంది. ఏదైతే కాశ్మీర్లో దాంట్లో జరిగినా కూడా స్వయంగా ప్రధాని నేను చాలా బాధపడుతున్నాను, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను చెప్తున్న పరిస్థితి ఏంటి? ఈ జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇలా మనకు భారతదేశానికి 140 కోట్ల ప్రజలు మద్దతు ఉన్నది, ఇతర దేశాల మద్దతు ఉన్నది. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే శాంతి మార్గంలో పోవాలని చెప్పేసి మరి మోడీ గారు ఈ ప్రపంచంలో
భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ముందు తీసుకుపోతున్న పరిస్థితిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు కావాలని కుట్ర చేసి ఈరోజు ఈ దేశంలో ఒక అలజడి సృష్టించాలి. హిందూ ముస్లిం అంటే ఇలా వక్స్ బిల్లు వచ్చి వక్స్ చట్టాన్ని సవరణ చేసిన తర్వాత అందరికీ మోడీ గారు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందు పోతున్న పరిస్థితి చూసి ఓర్వలేక ఈరోజు అల్లర్లు కుట్రలకు దారితీసి ఈరోజు జమ్మూ జరిగిన ఏదైతే పహలాగాం జరిగిన ఉగ్రదాడిలో కుట్రలో భాగంగానే జరిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్తారు. ఇదే ప్రపంచంలో ఈరోజు అన్ని దేశాల మద్దతు కూడా ఉన్నది. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేసుకుంటూ పోతున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంతకుముందు మీరు రేషన్ షాప్కి సంబంధించిన సన్న బియ్యం మావి అని మీరు చెప్తున్నారు, వాళ్ళు మేమే ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం? ఇలా 6 గ్యారంటీల పేరుతోని 420 మోసపూరిత చాతగాని చేయలేని హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఇలా ఈ 2 లక్షల రుణమాఫీ మార్చి 30 తారీఖు అని చెప్పేసి ఆగస్టు పెట్టి ఇప్పుడు 17 నెలలు పూర్తవుతున్నా కూడా ఎంతమందికి మరి 2 లక్షల రుణమాఫీ అయిందో చెప్పమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నది. ఈరోజు రైతులని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి ధాన్యానికి అంటే అన్ని పంటలకి 500 బోనస్ ఇస్తాను, ఇవాళ ఒక సన్న బియ్యానికి అని చెప్పేసి తప్పించుకున్న పరిస్థితి. ఈరోజు ఏదైతే రైతు బంధు సంబంధించి 12,000 కాదు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. ఎక్కడో 1-2 ఎకరాల వాళ్ళకే ఇచ్చేసి మిగతా వారికి ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు కూలీలకు గ్రామాలలో 12,000 ఇస్తామని చెప్పేసి ఇవాళ రైతు కూలీలకు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడ హామీలు అమలైంది? ఇవాళ నువ్వు ఏదైతే ఇండ్లు లేదు, కళ్యాణ లక్ష్యం ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు కాదు నేను తుల బంగారం అన్నావు. ఎవరికైనా తుల బంగారం వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా. అదేవిధంగా చదువుకునే అమ్మాయిలకి స్కూటీని ఇస్తా అని చెప్పేసి చెప్పారు. ఇవాళ అది వచ్చిందా? ఒక ఫ్రీ బస్ ఒకటి అమలు చేసి ఇవాళ మేము ఆ పథకాలు అమలు చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యము ప్రారంభించడానికి హెలికాప్టర్లలో ఇవాళ మంత్రులు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ, మేధావులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఒక సన్న బియ్యము అది రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఒకవేళ ఈరోజు సన్న బియ్యాన్ని దాన్ని చేసి అందిస్తున్నందుకు దాన్ని ప్రారంభించుకోవడం ఒక ఎత్తు అయితే, దానికోసమే ప్రత్యేకంగా హెలికాప్టర్ల గొడవ, మంత్రుల గొడవ అవుతున్న సందర్భం చూస్తున్నాము. ఇలా ముఖ్యమంత్రికి మంత్రులకి ఐక్యత లేని పరిస్థితి. ఈ రాష్ట్రము ఏ ఒక్కటి జరిగింది అనేది నేను అడుగుతా ఉన్నాను మీ ఛానల్ ద్వారా. ఇలా ఒక్కరికి ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. పెన్షన్స్ ఆ రోజు మరి 2,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే 2,000 కాదు 4,000 అని చెప్పేసి ఇక్కడ స్థానిక మంత్రి కోమటిరెడ్డి ఒక ప్లకార్డు అలా రాహుల్ గాంధీని తీసుకొచ్చేసి రాహుల్ గాంధీ 2,000 కాదు 4,000 అని చెప్పేసి ఒక పాట పాడుకుంటూ చెప్పిన సందర్భాన్ని మీ మీడియా ద్వారా గుర్తు చేస్తున్నా. ఇలా ఎవరికి వచ్చింది? ఒక కొత్త పెన్షన్, భర్త చనిపోయి భార్యకి వితంతు పెన్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా కనపడట్లేదు. ఈ విధంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితులు. ఇలా గురుకులాల పరిస్థితి అధ్వానమైన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. ఏ వర్గానికి ఇవాళ ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ పోయి నేను విదేశాల నుంచి 12,000 కోట్లు తెచ్చినా, పెట్టుబడులు తెచ్చినా. ఎక్కడ తెచ్చినావు? ఇలా గత ప్రభుత్వము ఏదైతే జిల్లా కేంద్రాలలో ఐటీ హబ్ను తీసుకొస్తానని చెప్పేసి 100 కోట్ల రూపాయలు పెట్టి ఐటీ హబ్ను కడితే అక్కడ ఉద్యోగాలు లేదు. అది మొత్తం పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇలా రైతు పండించిన ధాన్యాన్ని వాళ్ళకు ఏదైతే ఐకేపీ సెంటర్లలో వాళ్ళకు బస్తాలు కానీ ఈరోజు రైతుని నిలువున ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్కామ్ చేస్తూ మరి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో బస్తా వెయిట్ కాకుండా అదనంగా 2 కేజీలు ఏదో వంకతోని రైతులని నిలువున మోసం చేస్తూ ఉన్నారు ఐకేపీ సెంటర్లో. భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ మరి మా నాయకులు మరి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ కూడా ప్రతి ఐకేపీ సెంటర్ని సందర్శించి రైతులకు అండగా ఉంటున్నామని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాను. మాకు నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు మన్ కీ బాత్లో కానీ అదేవిధంగా మా పార్టీ కానీ మరి పేద ప్రజలకి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వారికి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడమని చెప్పేసి మాకు సందేశాలు ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420
శాతగాని మోసపూరిత వాగ్దానాలు అమలు అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పంట వెంటబడతాము. ఈ రాష్ట్ర ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి ఉదాహరణ. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు జరిగితే 2 ఎమ్మెల్సీలు మరి గెలుచుకున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం ఈరోజు మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఉగ్రదాడిని ఖండిస్తూ చాలా బాధావిషయం అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా చెర్లపల్లి గ్రామంలో మన్ కీ బాత్ కార్యక్రమం కూడా విజయవంతం కూడా వీక్షించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పిల్లి రామరాజు యాదవ్ చెప్తూ కూడా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్న విషయాలు ప్రజలందరికీ తీసుకువెళ్ళాలని కూడా మా ప్రయత్నం మేము చేస్తాం కూడా చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు కూడా ప్రజలకు అమలయ్యేంత వరకు కూడా వాళ్ళతో వేటాడతామని కూడా పిల్లి రామారావు గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.